శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 3 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 9:41 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే విశాఖ నక్షత్రం ఉదయం 6:34 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది. ఎందుకంటే విశాఖ నక్షత్రం ఉదయం 6:34 వరకే ఉంది. ఆ తర్వాత రోజంతా అనురాధ ఉంది. ఆదివారం అనురాధతో కలిసి వచ్చినప్పుడు మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అపమృత్యు దోషాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళాలి. మీ పని పూర్తయి తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే దీంతో పాటుగా ఒక తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళినా కూడా ఈ మృత్యుయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే అన్ని ప్రయత్నాలకు బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బలం ఉంది. రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అనురాధ నక్షత్రం యోగిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనురాధ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి కూడా అనురాధ మంచిది. అయితే నూతన వస్త్రాలు అనేటటువంటివి ధరించుకోవచ్చు, నూతన వస్త్రాలు కొనుగోలు కూడా చేసుకోవచ్చు. బంగారము, రత్నాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్కి నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయొచ్చు, బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి అనురాధ మంచిది. అలాగే సర్జరీలకు కూడా అనురాధ విశేషంగా సహకరిస్తుంది. గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకు కూడా అనురాధ మంచిది. వ్యవసాయ సంబంధమైన ముఖ్యమైన పనులు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇల్లు కొనాలని, కట్టాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా, మానసికంగా కొద్దిగా శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధర్మరక్షణ కోసం నడుం బిగించి ధార్మిక కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికార ప్రాప్తి యోగం కూడా ఉంది. ఉద్యోగపరంగా మీకు మంచి అధికారము, గుర్తింపు లభిస్తాయి. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే సంతానపరంగా కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా యోగిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి తట్టుకొని వృత్తిపరంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పులు తీర్చలేక కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సహనంతో వ్యవహరించడం
కన్యారాశి వారికి ఈరోజు అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీకు రావాల్సిన డబ్బులు వసూలు అవుతాయి. వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని సహనంతో తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. దేవాలయానికి విరాళాలు ఇవ్వాలనే ఆలోచనలు కూడా పెరుగుతాయి. అలాగే భూములు గృహాలకు సంబంధించి కీలకమైన చర్చలు చేసి వృశ్చిక రాశి వాళ్ళు ఆ చర్చల్లో విజయాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో మాత్రం ధనుసు రాశి వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళతో అకారణంగా వైరములు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకుంటారు. అలాగే ఏ సమస్యకైనా సరే చక్కటి పరిష్కార మార్గాన్ని అన్వేషించి ఆ పరిష్కార మార్గం ద్వారా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అశాంతి తొలగిపోతుంది. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. ఏ వ్యాపారం చేస్తున్నా సరే మీనరాశి వాళ్ళకి ఆ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఆశాదశమి. పార్వతీదేవిని ఆశాదేవిగా భావించి పూజించే రోజు. అలాగే ఈరోజు దశ దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలను ప్రసన్నం చేసుకునే రోజు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం శ్రీ ఆశాస్వరూపాయై గౌరీదేవి అయి నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. అలాగే ఓం దశదిక్ దేవతాయై నమో నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకోవాలి. ఆశాదశమి కాబట్టి దశ దిక్కులను పూజించే రోజు కాబట్టి ఓం శ్రీ ఆశాస్వరూపాయై గౌరీదేవి అయి నమః ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం దశదిక్ దేవతాయై నమో నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని వెళ్ళినట్లయితే 10 దిక్కుల్లో ఉన్న శక్తి మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆశాదేవిగా ఉన్న పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్కి రవిహోర మంచిది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర మంచిది. ముఖ్యమైన అప్లికేషన్లు రాయటానికి కూడా రవిహోర మంచిది. అలాగే లాయర్లను వైద్యులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. సాహసోపేతమైన కార్యక్రమాలకు అడ్వెంచరస్ పనులకు రవిహోర అనుకూలిస్తుంది. చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.